అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు మంచి జరుగుతుంది అండ్ మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడతారు, కష్టపడాలి, ఎస్. కానీ కష్టపడిన వాళ్ళని నట్టేట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టేట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీ ప్రొఫెషన్లో. మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు. చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు మాకు అసలు అవకాశాలు లేదు, జగన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగులేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి. బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికి ఏం సమాధానం చెప్పలేము. అలానే ఉంది సిచ్యువేషన్. ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయారు చాలామంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని. నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా తీయాలని ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ ఎస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. భయం వేయట్లేదా శ్యామల గారు? ఇంత అవుట్లెట్గా సపోర్ట్ చేసేసాం, మాట్లాడుతున్నాము, విమర్శిస్తూ ఉన్నాం, కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ ఉన్నాం, రేపు పొద్దున ఏమైనా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ అవుతానేమో, ఫీల్డ్ నా ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేయట్లేదా మీకు? భయము, కష్టము ఇవన్నీ ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఒకానొక టైంలో డెఫినెట్గా మనం గోత్రూ అవుతాము. బట్ అటువంటి టైంలో నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇప్పుడు ఒక పెద్ద పార్టీని కాదని, ఒక పెద్ద పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి నించుని నిలబడి ఆయన నమ్మిన దానికోసం పోరాడి 10-15 ఏళ్ళు పోరాడి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రు అయి ఉంటారండి. ఆయన చేసింది ఏంటి? ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆపేయమన్నందుకు ఆయన ఒక కాల్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ఇదంతా చేశారు కదా. ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది, దాని గురించి మాట్లాడుకోవాలి. సో చిన్నప్పటి నుంచి కూడా శ్యామల గారికి రాజకీయాలపై ఉన్న అభిప్రాయం ఏంటి ఇప్పటికి? నాకు చిన్నప్పుడు ఒక భయం, నేను ఇందాక చెప్పినట్టు, అంటే అమ్మ అది అసలు మనకి కాదు, మనది కాదు అది. మనం ఏంటి, ఓకే చదువుకున్నామా, ఒక జాబ్ తెచ్చుకున్నామా, లేదా నేను క్లాసికల్ డాన్సర్ సో అటువైపు వెళ్ళామా, ఇలా తప్ప అసలు ఎప్పుడు నాకు ఇటు సైడ్ అనేది అసలు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక భయం. నాకే కాదు, నాలా చాలా మందికి ఆ భయాన్ని పోగొట్టిన వ్యక్తి కూడా జగన్ అన్ననే చెప్పాలి. ఓకే, ఎందుకంటే మీరు కూడా రావచ్చు, యువత కూడా రావాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంతసేపు ఇప్పుడు బయట ఉండి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడం కంటే దిగి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ వచ్చి దిగి చూస్తూ ప్రజలతో ఉంటూ కలుపుకుంటూ ముందుకు పోతూ దీన్ని మార్చే ప్రయత్నం చేయగలిగితే
ఎట్ ఏ నైట్ అవ్వకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. అవును. సో ఐ వెల్కమ్ నిజంగా, అంటే ఈ సందర్భంగా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, యూత్ అందరూ కూడా యూ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఎస్. బట్ మీలాగా ఇబ్బందులు పడుతూ సస్టైన్ అవుతూ ఎంతమంది ఉండగలుగుతారంటారు? భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది కదా. భయపెట్టేస్తారు, అసలు నిర్మోహమాటంగా భయపెట్టేస్తారు. ఎంత భయపెట్టేస్తారంటే అసలు ఇలాంటిది అవసరమా డిమైన్ చేస్తూ మనల్ని. అలాంటి సందర్భం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎస్ కొన్ని అటాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని నాకు తెలుసు, బట్ ఇంత ఘోరంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి అది? నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు? చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి ఇది వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అదే చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే, నేను అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు? ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేట తెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడి నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును. శ్యామల గారు ఇంతకుముందు మాట్లాడుతూ 2019లో వచ్చినప్పటికీ కూడా పార్టీకి నేను పెద్దగా ఏం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అలా మీతో పాటు 19లో చాలామంది వచ్చారు, అద్భుతంగా పదవులు తీసుకున్నారు, హ్యాపీగా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళకాలు మీలాంటి వాళ్ళే ½ కూర్చొని ఇట్లానే గెస్టులను పెట్టుకొని షోలు చేసేస్తున్నారు. అద్భుతంగా వాళ్ళు కావాల్సిన అన్ని ఆనందాలు పొందుతూ ఉన్నారు. బట్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఏ కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే జీరో, అక్కడ ఏమీ లేదు. మీకేమో ఇలా అనిపిస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదే పార్టీకి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు, అంటీ ముట్టనట్టు? అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఒకరి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఆలోచనని బట్టి, ఎవరి విజ్ఞతను బట్టి ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో తెలుస్తుంది కదా. సో దానికి నేనైతే నా కన్సైన్స్ కట్టుబడి. అంటే పదవి పొంది కూడా అదే అంటున్నా, పదవి పొంది కూడా చేయలేదు అంటే ఇంక అదే అంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే అది. ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం. మనం తీసుకెళ్ళి కట్టి లాక్కు రాలేం కదండి. సో ఇది నా ఆలోచన, ఇది నేను. ఎంతకంటే నేనేం చెప్పగలను దాని గురించి, అంతే కదా. సో ఐ డెఫినెట్లీ కాంట్ సే ఎనీథింగ్.